హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జనవరి 28, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథులపైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలకి విచ్చేసిన ముఖ్య అతిథి లేదా అతిథులు ఎవరు? ఈ సంవత్సర వేడుకల ప్రత్యేక ఇతివృత్తం థీమ్ ఏంటి? మనం రీసెంట్గా చూసాము, జనవరి 26 రోజున 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాము. మరి ప్రతి ఏడాది కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఒక అతిథిని లేదా ముఖ్య అతిథులను ఆహ్వానించడం అనేది మనం ఆనవాయితీగా చూస్తున్నాము. మరి ఈ సంవత్సరానికి గాను ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు పర్సన్స్ని గుర్తుంచుకోండి, పేర్లను గుర్తుంచుకోండి. ఒకరేమో ఉర్సులా వాండర్ లేన్, తను ప్రస్తుతం యూరోపియన్ కమిషన్కి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇంకొకరు వచ్చేసి యూరోపియన్ కౌన్సిల్కి అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుత వ్యక్తి ఎవరు? ఆంటోనియో కోస్టా. వారు విచ్చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మరి కేవలం వీరి పేర్లు గుర్తుంచుకుంటేనే సరిపోతుందా అంటే కాదు. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా గతంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారెవరు, వారి పేర్లపైన కూడా కొంత అవగాహన ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొంత స్టాటిక్ ఇన్ఫర్మేషన్ పైన కూడా పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉదాహరణకు తీసుకుంటే లాస్ట్ ఇయర్ 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారెవరు? ఇండోనేషియా దేశాధినేత లేదా ఇండోనేషియా దేశాధ్యక్షులు ప్రభువో సుబియాంతో గారు. అంతకుముందు 2024 ఇయర్లో ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ గారు. అంతకుముందు 2023 ఇయర్కి గాను ఈజిప్ట్ దేశాధ్యక్షుడు లేదా ఈజిప్ట్ దేశాధినేత అబ్దెల్ ఫతా ఎల్సిసి గారు రావడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో వచ్చిన వారి పేర్లను ఒక్కసారి చూడండి. 2025 ఇండోనేషియాను గుర్తుంచుకోండి. 2024 ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ గారు రావడం జరిగింది. 2023కి ఈజిప్ట్ నుండి రావడం జరిగింది. ఇక 2022, 2021 అప్పుడు ఏ ఒక్క అతిథి కూడా రాలేదు. ఇక 2021 విషయానికి వచ్చినాం అనుకోండి, అప్పుడు కరోనా విపత్కర పరిస్థితులు కాబట్టి ఎవరు కూడా రాలేదు. అండ్ 2022 ఇయర్లో కూడా సేమ్. యాక్చువల్గా లెక్క ప్రకారం 2021లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గారిని మనం ఇన్వైట్ చేశాము, కానీ కరోనా వల్ల రాలేకపోయారు. ఇకపోతే 2020 ఇయర్లో 2020 సంవత్సరంలో జాయిర్ బోల్సనారో గారు రావడం జరిగింది. ఇక 2019 సంవత్సరానికి గాను సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్గా ఉన్న సిరిల్ రామఫోసా. ఓకేనా. ఇక 2018 సంవత్సరానికి గాను ఏషియన్ కూటమికి సంబంధించిన 10 దేశాల దేశాధినేతలు రావడం జరిగింది. ఏషియన్ కూటమిలో అప్పుడు 10 దేశాలు ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం చూస్తే 11 దేశాలు, గుర్తుపెట్టుకోండి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ దేశాధినేతలు భారతదేశంలో ఏ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథులుగా విచ్చేశారంటే 2018. ఇక 2017 ఇయర్కి గాను క్రోన్ ప్రిన్స్ అబుదాబికి సంబంధించి మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ గారు రావడం జరిగింది. ఇక 2016 ఇయర్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హాలండే గారు రావడం జరిగింది. ఇక 2015లో అమెరికా అధ్యక్షులు అప్పుడు ఎవరున్నారు? బరాక్ ఒబామా గారు ఉన్నారు, తను వచ్చారు. అంతకుముందు 2014 ఇయర్లో జపాన్ నుండి షింజో అబే గారు రావడం జరిగింది. వీళ్ళ పేర్లను గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అదంతా కూడా మీకు స్క్రిప్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా. సో ఈ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత స్క్రిప్ట్ అంతా చదవండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది PDF, అండ్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకేనా. రైట్, ఎనఫ్. సో నిన్న అడిగిన ప్రశ్నకి సమాధానము. ఓకేనా. ఇక థీమ్ వచ్చేసేసి 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు జనవరి 28, 2026 రోజున మొదటి టాపిక్గా ఒక ఇండెక్స్ని డిస్కస్ చేద్దాము. వార్తలు నిలిచిన ఒక సూచి. ఆ సూచి కూడా దేనికి సంబంధించి అంటే రక్షణ రంగానికి సంబంధించి.
అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, రక్షణ రంగం నుండి రానున్న పోటీ పరీక్ష ఏదైనా ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే రెగ్యులర్గా ప్రతిరోజు వార్తల్లో మనం అబ్జర్వ్ చేస్తే 2 లేదా 3 టాపిక్లు ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ రిలేటెడ్గానే చూస్తున్నాము. మరి డిఫెన్స్ రిలేటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలపైన చూస్తున్నాము, వార్తలు నిలుస్తున్న నివేదికలపైన చూస్తాము, వార్తలు నిలుస్తున్న రక్షణ రంగ దిగుమతులపైన కానివ్వండి, లేదా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, మరియు డిఫెన్స్ రిలేటెడ్ ఎంఓయూస్ ఒప్పందాలపైన కానివ్వండి, ఇటీవల కాలంలో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి కానివ్వండి, ఎక్కువగా టాపిక్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందులో వార్తలు నిలుస్తున్న అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న నివేదికలు, రిపోర్ట్స్ ఇంపార్టెంట్, డిఫెన్స్ రిలేటెడ్ రిపోర్ట్స్. అందులో సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసే నివేదికల గురించి కానివ్వండి, లేదంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ పైన కానివ్వండి, ఎక్కువగా పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ఈరోజు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 న్యూస్లో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో నిన్నటి రోజున రిలీజ్ అయింది. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా మీరు చూసుంటారు. ఏదైనా ఒక సూచీని మనం వార్తల్లో చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఆ సూచీకి సంబంధించి ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ వార్తలో నిలిచిన ఆ సూచీ పేరేంటి, సూచీ పేరు, ఆ సూచీని విడుదల చేసే సంస్థ పేరేంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ఆ సూచీలో టాప్ పొజిషన్లో మొదటి స్థానంలో ఉన్న దేశం లేదా మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాల పేర్లను చూడండి, మరియు భారత్ ఏ స్థానంలో ఉందో చూడండి. ఇక మిస్లీనియస్ అబ్జర్వ్ చేస్తే స్కోర్, ఆయా దేశాలకు వచ్చిన లేదా కేటాయించబడిన స్కోర్ ఏంటి, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ సూచీని రిలీజ్ చేయడం జరిగింది, ఇటువంటి పాయింట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన సూచీ పేరు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్, సైనిక రంగానికి సంబంధించి అత్యంత శక్తివంతమైన దేశం ఏది అని చెప్పే ఒక సూచీ. మరి ఈ సూచీని ఎవరు రిలీజ్ చేశారు 2026 గాను? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 రిలీజ్డ్ బై గ్లోబల్ ఫైర్ పవర్, ఒక సంస్థ, వాస్తవానికి అదొక ఆన్లైన్ సంస్థ అని చెప్పొచ్చు, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. వారు దేశాలకు ర్యాంకులను ఇచ్చారు. ఓకేనా? మరి ఈ సూచీలో లేదా ఎగ్జామినేషన్లో డైరెక్ట్ పాయింట్ అడుగుతారు, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026లో టాప్ 3 కంట్రీస్ ఏంటి అంటే, మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, అగ్రదేశం అమెరికా మొదటి స్థానంలో. ఇక 2వ స్థానంలో రష్యా ఉంది, 3వ స్థానంలో చైనా ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు. ఇకపోతే భారత్ 4వ స్థానంలో ఉండడం జరిగింది, 4th పొజిషన్. ఇక 5th పొజిషన్లో సౌత్ కొరియా. ఎన్ఎఫ్ 5 గుర్తుంచుకోండి. ఓకేనా? సో టాప్ 5 గుర్తుపెట్టుకోండి, ఎన్ఎఫ్. ఇక అబ్జర్వ్ చేస్తే స్క్రిప్ట్ చూడండి, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026లో గత సంవత్సరం మాదిరిగానే అగ్ర 5 సైనిక శక్తి దేశాల ర్యాంకులు మారలేదు. సైనిక పరంగా అత్యంత శక్తివంతమైన దేశాలు ఇవి అని చెప్పేసేసి, అమెరికా మొదటి స్థానము, రష్యా 2వ స్థానము, చైనా 3వ స్థానము, భారత్ 4వ స్థానము, సౌత్ కొరియా 5వ స్థానంలో నిలిచినాయి. భూటాన్ 145వ స్థానంలో అత్యల్ప సైనిక శక్తి కలిగిన దేశంగా ఈ సూచికలో నిలిచింది. భూటాన్ లాస్ట్లో ఉంది. ఇక పాకిస్తాన్ పడిపోతున్న ధోరణిని కొనసాగిస్తూనే 2026లో 14వ స్థానానికి దిగజారింది. ఓకేనా? ఎన్ఎఫ్. డైరెక్ట్గా మన ఇండియా స్కోర్ ఏంటో చూడండి. ఫైన్. ఈ సూచిక సైనిక శక్తిని, మిలిటరీ పవర్ని అంచనా వేయడానికి దాదాపు 60 లేదా 60కి పైగా ప్రమాణాలను, ఇండికేటర్స్ని ఆధారంగా తీసుకొని దేశాలకు ర్యాంకుని ఇవ్వడం జరిగింది. సైనికుల సంఖ్య, ఆయా దేశంలో సైనికులు ఎంతమంది ఉన్నారు, వైమానిక ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా ఉంది, భూసేన అంటే ఆర్మీ ఏ విధంగా ఉంది, నేవీ ఏ విధంగా ఉంది, వాళ్ళకున్న ఆయుధాలు ఏ విధంగా ఉన్నాయి, రక్షణ బడ్జెట్ కేటాయింపు ఏ విధంగా ఉంది, ఆర్థిక స్థిరత్వం ఆ దేశంలో ఎట్లా ఉంది, మరియు లాజిస్టికల్ మరియు పారిశ్రామిక సామర్థ్యాలు ముఖ్య ప్రమాణాలుగా ఉంటాయి ఈ 60 ఇండికేటర్స్లో. ఎనఫ్. సో పవర్ ఇండెక్స్ స్కోర్ తక్కువగా ఉంటే ఆ దేశ సైనిక శక్తి ఎక్కువగా ఉన్నట్లు అర్థము. ఓకేనా? ఇక 0.0000 స్కోర్ను సిద్ధాంతపరంగా పరిపూర్ణంగా పరిగణిస్తారు. ఎనఫ్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో ఇక్కడ మీరు స్కోర్స్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఫైన్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క స్కోర్ వచ్చేసేమో 0.0741,
అండ్ రష్యా వచ్చేసేసి 0.0791, చైనా వచ్చేసి 0.919, ఇండియా వచ్చేసి 0.1346. పవర్ ఇండెక్స్ యొక్క స్కోర్ తక్కువగా ఉందనుకోండి ఎక్కువ శక్తివంతమైన దేశము, ఎక్కువగా ఉందనుకోండి తక్కువ శక్తివంతమైన దేశం అన్నట్టు గుర్తుపెట్టుకోండి లాజిక్. ఫైన్, రైట్. ఇక గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయబడుతుంది. సైనిక పరంగా ఏ దేశము ఎలా ఉంది, ఎంత శక్తివంతమైందని చెప్పే ఒక సూచిక. ఓకేనా? సో గ్లోబల్ ఫైర్ పవర్ ఒక స్వతంత్ర రక్షణ విశ్లేషణ సంస్థ, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. వాస్తవానికి ఆన్లైన్ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. రైట్, ఎనఫ్. సో ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి వింగ్స్ ఇండియా 2026, ఏషియాస్ లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు. ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన. మరి వింగ్స్ ఇండియా పేరుతో మనం ప్రత్యేకంగా ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఇటువంటి ప్రదర్శనని చూస్తూ ఉంటాము. వింగ్స్ ఇండియా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశము. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు భారతదేశంలో అంటే కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, మన తెలుగువారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కన్సర్న్ మినిస్టర్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరం వింగ్స్ ఇండియా 2026 అనేది జనవరి 28 ఈరోజు ప్రారంభమైంది. జనవరి 31 వరకు జరుగుతుంది. ఇటువంటి ప్రత్యేకమైన సదస్సులు కానివ్వండి, ఎగ్జిబిషన్స్ గురించి కానీ మనం చూస్తున్నప్పుడు థీమ్ ఏంటో చూడాలి. ఆ థీమ్స్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేట్ చేయకండి. ఇక్కడ థీమ్ వచ్చేసేసి వింగ్స్ ఇండియా 2026 థీమ్ వచ్చేసేసి ఇండియన్ ఏవియేషన్ పేవింగ్ ద ఫ్యూచర్ ఫ్రమ్ డిజైన్ టు డిప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ టు మెయింటెనెన్స్, ఇంక్లూజివిటీ టు ఇన్నోవేషన్ అండ్ సేఫ్టీ టు సస్టైనబిలిటీ. ఇది ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్, వింగ్స్ ఇండియా 2026 థీమ్. మరి ఎక్కడ స్టార్ట్ అయింది ఈరోజు? తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ వింగ్స్ ఇండియా 2026 అనేది ప్రారంభమైంది. ఇందులో ప్రత్యేకమైన విమానాల యొక్క ప్రదర్శనని మనం చూస్తూ ఉంటాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా? సో ఇక అబ్జర్వ్ చేస్తే వివరాల్లోకి వెళ్తే, ఇక నెక్స్ట్ ఎకానమీ సబ్జెక్ట్లో చాలా 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 ఇంపార్టెంట్ ఒక సెంటెన్స్ గుర్తుంచుకోండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి 2007 ఆ సమయంలో ప్రారంభమైన చర్చలు నిన్నటి రోజున తుది అంకానికి రావడం జరిగింది. ఒక ట్రేడ్, ఒక ఒప్పందం, ఒక ఫ్రీ ట్రేడ్ అనేది జరిగింది. మరి మీకు ఇందాక చెప్పాను, భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉర్సులా వాన్ డర్ లేయన్ గారు మరియు యాంటోనియో కోస్టా అని చెప్పాను కదా, వారి సమక్షంలో ఈ ఒప్పందాలు. ఓకేనా? అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం వార్తాపత్రికలు చూస్తున్నాం. ఇండియా EU FTA, ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. యూరోపియన్ యూనియన్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 27 దేశాలు ఉన్నాయి. రీసెంట్గా మీకు చెప్పాను, జనవరి 1, 2026 రోజున యూరోజోన్లో చేరిన 21వ సభ్య దేశం బల్గేరియా అని. యూరోజోన్ ఈజ్ డిఫరెంట్, యూరోపియన్ యూనియన్ ఈజ్ డిఫరెంట్. యూరోపియన్ యూనియన్ ఒక సమాఖ్య, బ్రస్సెల్స్ బెల్జియం కేంద్రంగా పనిచేస్తుంది. మరి యూరోజోన్ అంటే ఏంటంటే యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి కదా, ఆ 27 దేశాల్లో ప్రతి దేశం కూడా యూరోని కరెన్సీగా యాక్సెప్ట్ చేసిందా అంటే లేదు. 21 దేశాలు మాత్రమే యూరోని కరెన్సీగా యాక్సెప్ట్ చేసిన యూరోపియన్ యూనియన్ నుండి. వాటిని యూరోజోన్లోని సభ్యత్వ దేశాలు అంటారు. అలా 21 సభ్య దేశం బల్గేరియా. ఇవన్నీ లింక్ చేస్తున్నాను. మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. భారతదేశం లాస్ట్ 6 ఇయర్స్లో దాదాపు 8 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసింది. ఈ టాపిక్ చివరిలో అవన్నీ చెప్తాను. భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్తో దూసుకెళ్తుంది ప్రపంచంలో అత్యంత ఫాస్టెస్ట్గా, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఉంది. అంత వేగంగా మన ఆర్థిక వృద్ధిని చూస్తున్నాము. మరి ఇందులో భాగంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి చూస్తే లాస్ట్ 6 ఇయర్స్లో 8 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అవేంటని పోటీ పరీక్షల్లో అడగవచ్చు, ఖచ్చితంగా చూడండి. ఇయర్ వైజ్గా మీకు నేను చెప్తాను.
అంతకంటే ముందు రీసెంట్గా న్యూస్లోనే కంప్లీట్ చేద్దాం. సెపా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ఓకేనా, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అన్నట్టు. రీసెంట్గా 2025 డిసెంబర్లో సెపా ఒప్పందం న్యూస్లో ఉంది. ఒమన్ దేశంతో మనకున్న ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, అది 2020 నుండి అమల్లోకి రానుందని చెప్పేసి మనం వార్తాపత్రికలో చూస్తున్నాం. ఇక నెక్స్ట్ సెటా, ఇంకొకటి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్, సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందం. ఇది కూడా 2025 జూలైలో న్యూస్లో ఉంది. కుదుర్చుకున్నాం మనం, భారత్ కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఇదొకటి. యూకేతో కుదుర్చుకున్న ఒప్పందము. ఇవన్నీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, చాలా ఇంపార్టెంట్, వాణిజ్యంలో కీలకం అవి. టెపా ట్రేడ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఈ టెపాని భారత్ ఏ కూటమితో కుదుర్చుకుంది అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో కుదుర్చుకుంది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ లాస్ట్ ఇయర్ మనం చూసాం సెప్టెంబర్ ఆ సమయంలో. ఆ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో ఎన్ని దేశాలు అంటే 4 దేశాలు, నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్, గుర్తుపెట్టుకోండి. ఇక గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా మొత్తం ఒకసారి చెప్తాను. ఇక రాష్ట్రీయ అంశాలను కనుక మనం పరిశీలిస్తే అభ్యర్థులు ప్రతిరోజు చూడండి, ఏపీ అండ్ తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ని మ్యాక్సిమం పోటీ పరీక్షల కోణంలో ఏ టాపిక్ న్యూస్లో ఉన్నా కూడా కవర్ చేస్తున్నాను. ఈరోజు 2 టాపిక్స్ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించే ఉన్నాయి. ఒకటి తెలంగాణకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు, ఇంకొకటి ఏంటంటే జాతీయ స్థాయిలో కల్చర్ పార్ట్లో చూడవచ్చు. సమ్మక్క సారలమ్మ జాతర ఈరోజు ప్రారంభమైంది. సో ఇక అబ్జర్వ్ చేస్తే పట్టణ స్థానిక సంస్థల నోటిఫికేషన్, ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. రాణి కుముదిని గారు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి గారు, నిన్నటి రోజున జనవరి 27, 2026 రోజున మున్సిపల్ ఎలక్షన్స్ షెడ్యూల్ని రిలీజ్ చేస్తారు. షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఇమ్మీడియట్గా ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎలక్షన్ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చేసింది. ఇక మరి కొన్ని బేసిక్ పాయింట్స్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 40 పంచాయతీరాజ్ గురించి చెప్తుంది, స్థానిక సంస్థల గురించి. మరి ఇకపోతే గ్రామీణ ప్రాంతంలో స్థానిక సంస్థలు చూస్తాము, పట్టణ ప్రాంతంలో స్థానిక సంస్థలు చూస్తాము. గ్రామీణ ప్రాంతంలో స్థానిక సంస్థలకి సంబంధించి, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 అమల్లోకి 1993 ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చింది. అందుకే పంచాయతీరాజ్ దివస్ అంటాం మనం, ఏప్రిల్ 24 ఎవ్రీ ఇయర్ కూడా. ఇక 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏమో రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని జోడించింది. 11వ షెడ్యూల్లో 29 అధికారాలు ఉంటాయి. ఇక 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమో మున్సిపాలిటీస్, పట్టణ స్థానిక సంస్థలకి సంబంధించింది. మున్సిపాలిటీస్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 అమల్లోకి వచ్చింది ఎప్పుడు? జూన్ 1, 1993. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగంలో 12వ షెడ్యూల్ని జోడించింది మున్సిపాలిటీలకు సంబంధించి. ఎన్ని అధికారాలు ఇచ్చారు అక్కడ? 18 అధికారాలు. మరి ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించి లాస్ట్ టైం మనం లాస్ట్ 2 months ఆ సమయంలో లాస్ట్ ఇయర్ 2025లో ఏం డిస్కస్ చేశాము? సర్పంచ్ ఎలక్షన్స్ అని చెప్పేసి పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అవన్నీ చూసాము, ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు సర్పంచ్ కూడా వచ్చేసారు. ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించి, ఓకేనా, కార్పొరేటర్లు, కౌన్సిలర్ అని అంటాం కదా, అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి. రాజ్యాంగంలో పంచాయతీరాజ్ గురించి ఏమో 9వ భాగంలో ఉంటుంది. 9A పార్ట్ 9Aనేమో అర్బన్ లోకల్ బాడీస్ గురించి చెప్తుంది, మున్సిపాలిటీస్ వీటి గురించి, ఓకేనా. ఇకపోతే ఆర్టికల్ 243P నుండి 243ZG వరకు అర్బన్ లోకల్ బాడీస్ గురించి చెప్తుంది. వీటికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. ఆర్టికల్ 243K, ఆర్టికల్ 243ZA స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది, రాజ్యాంగబద్ధ సంస్థ. రాణి కుముదిని గారు తెలంగాణలో ఉన్న ప్రస్తుతం ఎన్నికల ప్రధాన అధికారిగా వారు రిలీజ్ చేశారు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కనుక అబ్జర్వ్ చేస్తే నామినేషన్ల స్వీకరణ జనవరి 28 ఈ రోజున స్టార్ట్ అయింది, జనవరి 30 వరకు. మరి పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫిబ్రవరి 11వ తేదీన ఉంటుంది. ఫలితాలు వచ్చేసి ఫిబ్రవరి 13వ తేదీ 2026. ఎన్ని కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు అంటే 7. ఈ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఉంటారు, గుర్తుంచుకోండి. కార్పొరేటర్లు అందరూ మేయర్ని ఎన్నుకుంటారు. ఇక ఎన్ని మున్సిపాలిటీస్ అంటే
116. మున్సిపాలిటీస్లో కౌన్సిలర్లు ఉంటారు. ఇక ఎన్ని వార్డులు అంటే 2996. మరి ఓటర్లు ఎంతమంది అంటే ఇప్పుడు ఈ ఓటు హక్కును వినియోగించున్నారు ఎంతమంది అంటే 52,43,000 మంది. పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 8,203, కౌంటింగ్ కేంద్రాలు 136. ఓకేనా, సరిపోతుంది. మరి ఓటర్లను కనుక పరిశీలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారంట. మొత్తం ఓటర్లలో 25,62,369 మంది పురుషులు ఉంటే 26,80,014 మంది మహిళలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. 640 మంది ఇతరులు అంటే థర్డ్ జెండర్ కానివ్వండి అలా. ఓకేనా, పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 117,645 మంది అధికంగా ఉన్నారు. తెలంగాణ అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్లో ఓటు హక్కును వినియోగించుకునేవారు. ఓకేనా, ఇక అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 326 రైట్ టు ఓట్ రాజ్యాంగ హక్కు గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఆలోచించండి. మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపికే స్పెషల్ వీడియో కూడా ఇచ్చాను. సో 2026 సంవత్సరానికి గాను ప్రకటించబడిన పద్మ పురస్కారాల్లో పద్మవిభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు ఎన్ని? పద్మ పురస్కారాల ప్రకటన ఏ మంత్రిత్వ శాఖ నుండి అధికారికంగా విడుదలవుతుంది? సింపుల్ క్వశ్చన్. ఓకేనా, ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి సమాధానము, సంపూర్ణ వివరణ. ఇక వింగ్స్ ఇండియా 2026 ఈరోజు ప్రారంభమైంది. ప్రత్యేకత ఏంటి, థీమ్ ఏంటి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, మరియు ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎగ్జిబిషన్ ఏ సంవత్సరం నుండి ప్రారంభమైంది? ఇంపార్టెంట్. ఇక ఫ్రాన్స్ కూడా ఆస్ట్రేలియా, డెన్మార్క్ బాటలోనే ప్రయాణిస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఫ్రాన్స్ దేశంలో 15 సంవత్సరాలు అంతకంటే లోపు వయసు గల చిన్నారులపై సోషల్ మీడియా బ్యాన్. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ తీసుకున్న నిర్ణయం. ఇక ఈరోజు ఒక ఇంపార్టెన్స్ ఉన్న డే, జనవరి 28 ఇంటర్నేషనల్ డేటా ప్రైవసీ డే. సో డేటా ప్రైవసీకి సంబంధించి కొన్ని టాపిక్స్ని మీకు ఇక డిస్కస్ చేశాను. ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి రాజ్యాంగంలో, అండ్ అట్ ద సేమ్ టైం కేసెస్ కానివ్వండి. ఈరోజు థీమ్ ఏంటి? ఎనఫ్. ఇక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది జరిగింది, ఒక చారిత్రాత్మక ఒప్పందము. ఓకేనా, సో ఈ కంటెక్స్ట్లో మరి బెనిఫిట్స్ ఏంటి? భారత్ యూరోపియన్ యూనియన్ ఆ 27 దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందం అని చెప్పవచ్చు. ఓకేనా, ప్రత్యేకతలు చూడండి. ఇక 2021-26 మధ్య భారత్ కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ 8 అవేంటి? ఇక హల్వా ఫెస్టివల్, ఈ ఫెస్టివల్ని ఎప్పుడు జరుపుకుంటాము? బడ్జెట్ ఇక తుది దశకు వచ్చింది, బడ్జెట్ ప్రిపేర్ అయిందని సూచించడము. అండ్ వరల్డ్ బ్యాంక్ హర్యానా రాష్ట్రంలో నీటి అభివృద్ధి కార్యక్రమాలు, వాటర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్కి విడుదల చేసిన నిధులు. అండ్ నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎన్హాన్సింగ్ సర్క్యులర్ ఎకానమీ ఆఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్, సో కాలం చెల్లిన వాహనాలు తుక్కు అంశంపై చూడడం జరిగింది. అండ్ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ గారు ఈరోజు జనవరి 28, 2026 రోజున మరణించారు. ఈ కంటెక్స్ట్లో బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఎందుకు బ్లాక్ బాక్స్ అంటాము, ఇందులో ఎన్ని పరికరాలు ఉంటాయి, మరియు మొట్టమొదటి బ్లాక్ బాక్స్ని ఎవరు తయారు చేశారు, ఇవన్నీ కూడా చూసాము. పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. ఇక భారతదేశంలో రెండో అతిపెద్ద గరియల్ నివాస ప్రాంతంగా గండక్ రివర్. గండక్ రివర్ ఇక్కడ బీహార్ రాష్ట్రంలో చంపారణ్ డిస్టిక్ ప్రాంతంలో. మొదటిదేమో చంబల్ రివర్. గరియల్స్ అంటే ఏంటి? అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభమైంది? చైనాలో. ఏ ప్రావిన్స్లో? అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ వారు విడుదల చేసిన ఒక రిపోర్టు, ఆ రిపోర్ట్ ప్రకారము ప్రస్తుతం ప్రపంచంలో ప్రకృతి సంరక్షణకు సంబంధించి ఎలా ఉంది. అండ్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, డేట్స్, నంబర్స్, కాన్స్టిట్యూషన్ లింక్ చేయడం జరిగింది చూడండి. అండ్ ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రత్యేకత ఏంటి? సో ఇవన్నీ పాయింట్ చూడండి, హిస్టారికల్ ఇంపార్టెన్స్. ఇక ఈరోజు ప్రశ్న, 2026 సంవత్సరానికి గాను ప్రకటించబడిన పద్మ పురస్కారాల్లో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు ఎన్ని? ఈ పురస్కారాల ప్రకటన ఏ మంత్రిత్వ శాఖ నుండి అధికారికంగా విడుదలవుతుంది? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు జనవరి 28, 2026 రోజున వార్తలు నిలిచిన అంశాలు. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వరీ.
రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూసిన తర్వాత మీకు అందించే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ని కంప్లీట్గా చూడండి. నేను క్లాస్లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇదంతా కూడా పీడిఎఫ్లో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగు పీడిఎఫ్, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్ పీడిఎఫ్. ఓకేనా? రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.